హాయ్ అండి, దిస్ ఈస్ తేజ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్లో వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాము. చాలామంది ఏంటంటే నన్ను అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. ఇంటీరియర్ డిజైనింగ్లో వర్క్ ఎట్లా స్టార్ట్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. మనకి ఇంటీరియర్ వర్క్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేది ఇనిషియల్ కన్సల్టేషన్. సో ఇనీషియల్ కన్సల్టేషన్లో ఏమొస్తాయంటే మనకి క్లయింట్ బ్రీఫ్ అండ్ సైట్ విజిట్ ఉంటుంది. సో క్లయింట్ బ్రీఫ్ అంటూ ఏముండదండి, మనకి ఇనీషియల్ క్లయింట్ ఆఫీస్ విజిట్ చేసినప్పుడు సో ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్తో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, నీడ్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ బడ్జెట్ ఎంత ఉంది, అండ్ టైం లైన్ ఎంత ఉంది. సో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటారు. సో ఇవి డిస్కస్ చేయడం వల్ల మనకి అసలు ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అండ్ అక్కడ ఆస్టిక్ ప్రిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, సో ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఆస్టిక్ ప్రిఫరెన్సెస్ అంటే ఏం లేదండి, మనకి ప్రతి ఇండివిజువల్ అంటే ఇప్పుడు హౌస్లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో, పేరెంట్స్, చిల్డ్రన్ ఉన్నారు అనుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇట్లా డిజైన్ చేసుకోవాలి, లేకపోతే నాకు ఇట్లా నా రూమ్ ఇట్లా ఉండాలి, ఇట్లా కావాలని చెప్పనేసి. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని తీసుకొని ఫర్దర్గా ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పనేసి ప్రొసీడ్ అవుతాం. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సైట్ విజిట్ ఉంటుందండి. సో ఈ సైట్ విజిట్లో ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకోవడము అండ్ స్పెషల్ కన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైక్ లైటింగ్, డోర్స్ అండ్ విండోస్ అండ్ సైజెస్ ఆఫ్ ది రూమ్స్ ఏమేమి ఎట్లా ఉన్నాయి అని చేసి చెక్ చేసుకుంటారు. అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్స్ కానీ, ప్లంబింగ్ లైన్స్ కానీ, సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనకి ఫైనల్ మెజర్మెంట్స్ అనేవి డ్రాఫ్ట్ చేసుకుంటారు. మనకి ఇంటీరియర్ వర్క్ ప్రాసెస్లోకి వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చి కాన్సెప్ట్ డెవలప్మెంట్. సో దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి రీసెర్చ్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ప్రిలిమినరీ ప్లానింగ్ ప్రిలిమినరీ స్పేస్ ప్లానింగ్. సో రీసెర్చ్ అండ్ ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, మనము మ్యాగజైన్స్ నుంచి లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే లైక్ మీకు బాగా తెలిసింది వచ్చి పింట్రెస్ట్. అండ్ డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్కి ఏంటంటే ఇంకా కొన్ని నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఇవి ఉంటాయి. సో వీటిల్లోంచి డిజైన్ ఇన్స్పిరేషన్స్ తీసుకోవడము అండ్ మ్యాగజైన్స్ నుంచి, అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా ఇన్స్పిరేషన్స్ తీసుకుంటారు. బట్ ఎగ్జాక్ట్గా అవే అక్కడ చేయరు, జస్ట్ ఒక ఇన్స్పిరేషన్స్ తీసుకుని దానికి రిలేటెడ్ కానీ లేదా కొంచెం డిఫరెంట్గా కానీ ట్రై చేస్తారు. ఇంకోటి వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ స్పేస్ ప్లానింగ్. సో ప్రిలిమినరీ స్పేస్ ప్లానింగ్ ఏంటంటే, సో ఏవైతే సైట్ మెజర్మెంట్స్ తీసుకున్నారో అవి మళ్ళీ వచ్చి డ్రాఫ్ట్ చేసుకుంటారు. సో దాంట్లో డ్రాఫ్ట్ చేసుకుని మళ్ళీ దాంట్లో ఫర్నిచర్ లేఅవుట్ కానీ అండ్ రిమైనింగ్ స్పేస్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది మొత్తం ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని చెక్ చేసుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసరికి డిజైన్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏవైతే ఈ ప్రిలిమినరీ స్పేస్ ప్లానింగ్లో డ్రాఫ్ట్ చేసుకున్నారో ఇది మొత్తం ఏంటంటే 3D డిజైనింగ్లో డెవలప్ చేస్తారనమాట. సో క్లయింట్తో డిస్కస్ చేసిన బ్రీఫ్ ఏదైతే ఉందో యాజ్ పర్ దట్ రిక్వైర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకొని మనకి 3Dలో ఒక డిజైన్ అనేది డెవలప్ చేస్తారు. వన్స్ 3D డిజైనింగ్స్ కానీ కంప్లీట్ అయిపోతే సో మనకి అవి క్లయింట్కి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లయింట్కి ప్రజెంటేషన్ ఇచ్చాక వాటిలో ఏమైనా డిజైన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా, సో క్లయింట్ సాటిస్ఫై అయ్యాడా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. వన్స్ డిజైన్స్ అన్నీ ఫైనల్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసరికి మనం మెటీరియల్ సెలెక్షన్ ఉంటుంది. మెటీరియల్ సెలెక్షన్లో కూడా ఏముంటాయంటే మనకి సో డిజైన్లో ఏవైతే స్పెసిఫై చేసామో లామినేట్స్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, లేదా వాల్ కలర్స్ కానీ, వాల్ పేపర్స్ కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ వస్తాయి. అండ్ ఫర్నిచర్స్. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి షోరూమ్స్కి వెళ్ళి తిరగడం, చూడడం, అక్కడ సెలెక్షన్స్ అవన్నీ చేసుకుంటాము. వన్స్ అన్నీ ఫైనల్ అయిపోయాక మనకి బడ్జెట్ కూడా చూసుకుంటాం ఒకసారి. సో మనం అనుకున్న డిజైన్స్కి క్లయింట్ అనుకున్న బడ్జెట్కి ఓకే అవుతుందా లేదా క్లయింట్ అనుకున్న బడ్జెట్కి డిజైన్స్ ఏమన్నా అడ్జస్ట్ చేయాల్సి వస్తుందా అనేది చెక్ చేసుకుంటాం ఒకసారి. లేదా వన్స్ బడ్జెట్ అండ్ డిజైన్స్ అన్నీ ఫైనల్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతాము. సో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనము సో లైక్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం. కార్పెంటర్స్, సీలింగ్ వాళ్ళు కానీ అండ్ పెయింటింగ్ వాళ్ళు కానీ, సో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మనం డిజైన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో డిజైన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఏంటంటే సైట్ విజిట్స్ చేసుకుంటారు. సో మనం ఇచ్చిన డిజైన్స్
ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా ప్రాపర్గా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా సైట్లో. సో అన్నీ వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని, అండ్ క్వాలిటీ కూడా. సో ఏవైతే మెటీరియల్స్ యూస్ చేస్తున్నారో ప్లైవుడ్ కానీ, అండ్ లామినేట్స్ కానీ, అక్రిలిక్ కానీ, అండ్ ఇంకా అదర్ మెటీరియల్స్ లైట్ ఫిక్చర్స్ కానీ ఏమున్నా కానీ అవి ప్రాపర్ క్వాలిటీ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకుంటాము. సో ఇట్లా వర్క్ ప్రాసెస్ అని జరుగుతుంది. సో వన్స్ సైట్లో వర్క్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయి ఇంక క్లయింట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫైనల్ జస్ట్ ఒక వాక్ త్రూ లాగా. సో క్లయింట్తో వెళ్ళి మొత్తం సైట్ విజిట్ చేసుకొని, సో క్లయింట్ సాటిస్ఫై అయ్యారా లేదా, ఇంకా ఏమైనా ఫినిషింగ్స్ ఉన్నాయా, లేదా ఇంకేమైనా ఫిక్చర్స్ ఏమైనా పెట్టాల్సినవి ఉన్నాయా, సో ఇవన్నీ చెక్ చేసుకుంటాం. అండ్ దీనికి బిఫోర్ ఏంటంటే మనకి వన్స్ మొత్తం ఇంటీరియర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫినిషింగ్స్ అంటే మనకి టచ్అప్స్ లాగా చెప్పాలంటే డెకర్ ఐటమ్స్ కానీ, ఆర్ట్ వర్క్స్ కానీ, సో ఇవన్నీ ప్లేస్ చేసుకుంటాం. అండ్ మీకు చెప్పినట్టు లాస్ట్ ఇంకా చిన్న చిన్న ఫినిషింగ్స్ కానీ, ఆ ఫినిషింగ్స్ అంటే మనకి లైక్ కొన్ని ఉంటాయి అన్నమాట. వుడ్ వర్క్లో ఫినిషింగ్స్ ఉంటాయి, పెయింట్లో ఫినిషింగ్స్ ఉంటాయి. అట్లాగా ఏ వర్క్ పట్టుకున్నా ఏదో దాంట్లో కొంచెం మైనర్ డిఫెక్ట్స్ అయితే ఉంటాయి. బట్ అవి కూడా ఏంటనేసి మనకి లాస్ట్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అన్నీ నీట్గా సెట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. సో ఇదండి. సో ఇంటీరియర్ వర్క్ వచ్చేసరికి ఏంటంటే ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఒకవేళ డిజైన్ అని కన్సల్ట్ అయితే మీకు లైక్ ఎట్లా డిజైన్స్ ఇస్తారు, ఎట్లా వర్క్ చేయిస్తారు, ఏంటి అని చెప్పనేసి డౌట్స్ ఉంటాయి. సో మీకు ఈ వీడియో ఏంటంటే యూస్ఫుల్ అవుతుందని చెప్పనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఏంటంటే మనకి ఇంటీరియర్ కంపెనీస్ టు కంపెనీ కొటేషన్స్ డిఫర్ అవుతుంటాయి అని చెప్పనేసి చాలామంది అంటుంటారు అనమాట. సో అండ్ సో కంపెనీ వాళ్ళు నాకు ఇంత బడ్జెట్ ఇచ్చారు, సో మీరు ఎంత ఎంత చేయగలరు, లేదంటే ఇంకో కంపెనీ వాళ్ళు ఇంత బడ్జెట్ ఇస్తున్నారు, సో మీ దగ్గర ఎందుకు ఇంత ప్రైజింగ్ ఉంది, వాళ్ళ దగ్గర ఎందుకు అంత ప్రైజింగ్ తక్కువ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రైస్ వేరియేషన్ అనేది ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పనేసి. అండ్ మీకు ఈ వీడియో ఒకవేళ కంటెంట్గా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. సో నాకు మీరు అది ఇచ్చే ది బెస్ట్ సపోర్ట్ అది. అండ్ మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్ ఇంటీరియర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కార్పెంటర్స్ది అయితే కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అయితే కానీ, సో ఏమైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో ఇదే అండి మనకి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ ప్రాసెస్ అనేది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి లైక్ అన్నీ ఉంటాయి. వుడ్ వర్క్ ఉంటుంది, సీలింగ్ ఉంటుంది, ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి లైక్ సివిల్ వర్క్ నుంచి కూడా వస్తుంది. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. బట్ వాట్ ఎవర్ ఏదైనా ప్రాసెస్ ఏదంటే ఇట్లానే ఉంటుంది. సో ఇనిషియల్ కన్సల్టేషన్ ఉంటుంది, సైట్ విజిట్స్ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకుంటారు, డిజైన్స్ చేసుకుంటారు, డిజైన్ డెవలప్మెంట్ ఉంటుంది, మరి డిజైన్స్ కూడా రివిజన్స్ చేసుకుంటారు. వన్స్ అన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత వర్క్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇదండి మనకి ఇంటీరియర్ డిజైనింగ్లో వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పనేసి చూసుకున్నాము. అండ్ మీకు వీడియో కానీ ఒకవేళ యూస్ఫుల్ అండ్ కంటెంట్ కానీ బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ మీకు అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వర్క్ గురించి రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా నాకు ఒకసారి కామెంట్స్ మెన్షన్ చేసిన నేను వీడియోస్ చేయడమో లేకపోతే మీకు కామెంట్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయడమో జరుగుతుంది. అండ్ ఇంకా ఇట్లాగే ఇంటీరియర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూ వస్తాను. అండ్ మీకు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.